తెలుగువారి హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన చిత్రాల్లో కళాతపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం చిత్రాన్ని పూర్ణోదయ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. అప్పట్లో కొందరు సినీ ప్రముఖులకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి వారి అభిప్రాయాలను ఈ సినిమా ప్రచారంలో వినియోగించుకున్నారు. మద్రాసులో శంకరాభరణం చిత్రాన్ని మహానటుడు ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ సినిమా చూశాక రామారావు శంకరాభరణం తీసిన కె విశ్వనాథ్ ను, నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును, శంకర శాస్త్రి పాత్ర పోషించిన జేవి సోమయాజులను ఎంతగానో అభినందించారు. ఆ సందర్భంగా తీసిన ఛాయాచిత్రమే ఇక్కడ మనం చూస్తున్నది. శంకరాభరణం చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఏడిద నాగేశ్వరరావుతో ఎన్టీఆర్ కు ఎంతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన కొన్ని చిత్రాలలో ఏడిద నాగేశ్వరరావు బిట్ రోల్స్ లో కనిపించారు. ఎన్టీఆర్ ఆత్మబంధువులో ఎస్వి రంగారావు కొడుకుల్లో ఒకరిగా నటించారు ఏడిద. అప్పటి నుంచి రామారావుతో అనుబంధం ఉన్న ఏడిదను శంకరాభరణం చూశాక ప్రత్యేకంగా అభినందించారు. ఇక కె విశ్వనాథ్ సౌండ్ అసిస్టెంట్ గా, తర్వాత సౌండ్ ఇంజనీర్ గా విజయ సంస్థలో పనిచేస్తున్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు పరిచయం ఉంది. ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో కలిసొచ్చిన అదృష్టం, నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు, నిండు దంపతులు చిత్రాల్లో నటించారు. తరువాతి రోజుల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ వేదికపై భానుమతి రామకృష్ణ, కె విశ్వనాథ్ కూడా పాలుపంచుకున్నారు. ఆ సందర్భంలో భానుమతిని చూసి మల్లీశ్వరి వంటి సినిమాలో నటించాలని ఉందని అన్నారు ఎన్టీఆర్. అంతేకాదు ఆ చిత్రానికి కె విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తే బాగుంటుందని ఆయన కోరారు. దీనిని బట్టే కళా తపస్విపై ఎన్టీఆర్ కు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది.